నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ట్రెండింగ్ నౌ. కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుంది. గత సంవత్సరంలో మొత్తంగా 271 టీఎంసీలు అంటే కేవలం 25% మాత్రమే వాడుకోగలిగిందంటే ఎంత అసమర్థతో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పుష్కర కాలంలోనే ఇదే అత్యంత తక్కువ వినియోగం. కానీ అదే ఆంధ్రప్రదేశ్ మాత్రం తన దుందుడుకు చర్యలతో కృష్ణమ్మను చెరపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 777 టీఎంసీలను తరలించుకుపోయింది. తన కోటకు మించి 43 టీఎంసీలను వాడుకుంది. ఇక శ్రీశైలం నుంచి మునుపెన్నడూ లేని విధంగా 253 టీఎంసీలను మళ్లించుకుపోయి రికార్డు బ్రేక్ చేసింది. ఈ పాపం ఎవరిది? ఇందుకు కారణం ఎవరు? తన గురువైన ఆంధ్రాబాబు పాదాలను కృష్ణమ్మతో కడిగిన గుంపు మేస్త్రిది కాదా? 2.5 ఏళ్లుగా తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఏపీ జలదోపిడీ పీక్స్కు చేరింది. తెలంగాణ అవసరాలు తీరకుండానే శ్రీశైలం సాగర్ ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేకుండా దోచుకెళ్లిపోయింది. తాగునీటి అవసరాలకు సరిపోను నీళ్లను ఉంచకుండా ఎత్తుకెళ్లిపోయింది. ఈ వాటర్ ఇయర్లో ఏపీ ఎత్తుకెళ్లిన నీళ్లు 700 టీఎంసీలు దాటిపోయాయంటే ఆ రాష్ట్రం ఎంతలా జలదోపిడీకి పాల్పడుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఏపీ తెలంగాణ కలిపి 992.467 టీఎంసీల నీళ్లను వాడుకోగా అందులో ఒక్క ఏపీ తన్నుకుపోయిన నీళ్లే 716.543 టీఎంసీలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాలను అత్యంత కనిష్టంగా వినియోగించుకున్నది ఈ ఏడాదే. అది కాంగ్రెస్ హయాంలోనే. గురువుకు మరోసారి దాసోహమైన శిష్యుడు. ఏపీ జలదోపిడి పీక్స్కి చేరినా అదే మౌనం. తెలంగాణ అవసరాలు తీరకుండానే కృష్ణమ్మ చెర. తాగునీటి అవసరాలకు ఉంచకుండా ఎత్తుకెళ్లిన ఏపీ. ఈ వాటర్ ఇయర్లో ఏపీ జలదోపిడీని ప్రశ్నించని తెలంగాణ. కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం. కిందటేడాది 271 టీఎంసీలు అంటే కేవలం 25% వినియోగం. తన కోటాకు మించి 43 టీఎంసీలను ఏపీ వాడుకున్నా రేవంతు చోద్యం. శ్రీశైలం నుంచి మునుపెన్నడూ లేని విధంగా 253 టీఎంసీలు చోరీ. తెలంగాణ ఏర్పడిన తర్వాత కృష్ణా జలాల వినియోగంలో ఇదే కనిష్టం. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి 5 సంవత్సరాలు తెలంగాణకు సుక్క నీళ్ళు రాకుండా అడ్డుకున్నటువంటి, ప్రతి ట్రిబ్యునల్లో పోయి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి, తెలంగాణ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి, ఆంధ్ర ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తిని తీసుకొచ్చి తెలంగాణ నీటిపారుదల శాఖకు సలహాదారుగిస్తారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుగా ముందుకోకుండా అడ్డుకునేడానికి ప్లాన్. ఇక్కడ ఏం ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని ప్లాన్ వస్తేనే ఇమ్మీడియట్గా వాళ్ళకు చెరవేసేటువంటి వ్యక్తిని నీటిపారుదల శాఖకు ఇక్కడ అడ్వైజ్. ఏమైనా ఉందా? ఎక్కడైనా ఉందా అట్లా? చరిత్ర ఎక్కడైనా ఉందా? ఆడ రిటైర్డ్ కాగానే వ్యతిరేకం చేసి తీసుకొస్తే ఇక్కడ మంచి చేస్తాడా? బ్యారేజీల మీద బ్యారేజీలు, చెక్ డ్యామ్ల మీద చెక్ డ్యామ్లు, డ్యామ్ల మీద డ్యామ్లు కట్టి, లిఫ్ట్ల మీద లిఫ్ట్ కట్టి పైన ఉన్నటువంటి నీళ్ళన్నీ పోతున్నాయి. మళ్ళాగా కొత్త 2 బ్యారేజీలు, ఒకటి 700 కోట్లు, ఇంకోటి దాదాపు 1000 కోట్లది 2 ప్రపోజ్ చేసిండ్రు. రాయచూరులో వేసే కొత్త బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ వేసారు. యాక్చువల్గా జూరాలకు పైనుంచి ఎండాకాలంలో 2000 క్యూసెక్ల నీళ్ళు ప్రతిరోజు వచ్చేటివి. ఓ బొట్టు కూడా వస్తలేదు పైనుంచి కిందికి. ఘోరంగా ఉంది. మన వాటా మనకు దక్కకుండా, తాగునీటి అవసరాలకు ఉంచకుండా శ్రీశైలం సాగర్ ఖాళీ చేసి పడేసింది ఏపీ. తెలంగాణ వాడుకున్నది 275 టీఎంసీలే, అంటే 27.80%. 50:50 వాటా ప్రకారం చూస్తే ఏపీ 195 టీఎంసీలు ఎక్కువ వాడుకుందని తేలిపోయింది. 66:34 ప్రకారం చూసినా 28 టీఎంసీలు అదనంగా వినియోగించుకుంది. కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులకు వచ్చిన జలాలను తాత్కాలిక కోటా మేరకు ఏపీ తెలంగాణ 66:34 నిష్పత్తిలో వినియోగించుకోవాల్సి ఉందన్న నిబంధనను బేఖాతరు చేస్తూ ఏపీ యథేచ్ఛగా జలదోపిడీకి తెగబడింది.
జూరాలలో నిల్వ సామర్థ్యం ఉండేది సింగిల్ ఫిల్లింగ్ ఓన్లీ 6.5 టీఎంసీ, మల్టిపుల్ ఫిల్లింగ్స్లో దాంట్లోకి వెళ్ళి వాడుకునేది 11 టీఎంసీ. దాని మీద ఆధారపడినటువంటి ప్రాజెక్టులు దాదాపు 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి లిఫ్ట్లు ఆధారపడినాయి దాని మీద, కుడి ఎడమ కాలువలతో పాటు. అందుకే జూరాల సాగునీటి అవసరాలు తీర్చడానికి, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చడానికి ఏ రకంగా కూడా సరిపోదు, ఫీజిబుల్ కాదు అనేటువంటిది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అది 40 ఏళ్ళు సాగదీసినారు జూరాల పూర్తి చేయడానికి. 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే జూరాల పూర్తి చేయడానికి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తీసుకున్నటువంటి సమయం 40 సంవత్సరాలు. సిగ్గుపడాలి. ఇక మొత్తం వీరభోగ వసంతరాయలు ఈయన అయినట్లు 140 ఏళ్ళ కాంగ్రెస్ మొత్తానికి ఇవాళ ఈయనొక్కడే మోస్తున్నట్లు ఈ బిల్డప్. అంటే ఏపీ వాడుకున్న నీళ్లు 72.20% అన్నమాట. అదే సమయంలో తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీళ్లు కూడా దక్కలేదు. ఈ ఏడాది తెలంగాణ వాడుకున్నది కేవలం 275.924 టీఎంసీలే. అంటే కేవలం 27.80%. ఈ లెక్కన మనకు దక్కాల్సిన నీళ్లను ఏపీ గద్దలా తన్నుకుపోయిందన్న కఠోర వాస్తవం తెలిసిపోయింది. 2022-23లో అంటే 681.11 టీఎంసీలను తరలించుకుపోగా ఇప్పుడు అంతకు మించి తరలించుకుపోవడం దుర్మార్గం. రేవంత్ ప్రభుత్వ చేతగానితనం. వాస్తవానికి ఈ ఏడాది మన రాష్ట్రం 50-50 నీటి వాటాల కోసం పట్టుబట్టింది. ఈ లెక్క ఆధారంగానే నీటి వాటాలను పంచాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు పలుమార్లు డిమాండ్ కూడా పెట్టింది. ఆ లెక్కన తీసుకుంటే ఇప్పటిదాకా వాడుకున్న నీటిలో తెలంగాణ, ఏపీలకు 521.866 టీఎంసీల చొప్పున దక్కాలి. కానీ ఏపీ 194.677 టీఎంసీలు అదనంగా వాడేసుకున్నది. తెలంగాణకు ఇంకా 245.942 టీఎంసీలు రావాల్సి ఉన్నది. ఆ లెక్కన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో 243.735 టీఎంసీలు మనకు దక్కాలి. కానీ ఆ పరిస్థితి లేదు. అదే సమయంలో నీటి వాటాలపై గతేడాది వరకు ఉన్న 66:34 నిష్పత్తి లెక్కన వాడుకోవాల్సి ఉన్న ఏపీ తన కోటాను దాటిపోయింది. ఈ లెక్క ప్రకారం తెలంగాణకు 350.869 టీఎంసీలు దక్కాలి. ఏపీ 688.863 టీఎంసీలే తీసుకోవాలి. కానీ ఏపీ అదనంగా 27.680 టీఎంసీల నీళ్లను తన్నుకెళ్లిపోయింది. మనకు దక్కాల్సిన నీళ్లలో ఇంకా 78.945 టీఎంసీలను మనం వాడుకోవాల్సి ఉన్నది. ఉమ్మడి ప్రాజెక్టులైన సాగర్, శ్రీశైలం నుంచే 76.738 టీఎంసీలు మనకు రావాలి. కానీ శ్రీశైలం, సాగర్లో కనీస నీటి మట్టాలైన 834 అడుగులు, 510 అడుగుల స్థాయిలో కేవలం 8.646 టీఎంసీల నీళ్లే అందుబాటులో ఉన్నాయి. అంటే ఇంకా మనకు దక్కాల్సిన నీళ్లలో 68.092 టీఎంసీల నీళ్లను మనకు దక్కకుండా, చుక్క లేకుండా పక్క రాష్ట్రం దోచుకెళ్లిపోయింది. తెలంగాణలో తాగునీటి కోసం అల్లాడుతుంటే ఏపీ మాత్రం అక్కడ చేపల చెరువులు, రిజర్వాయర్లను ఫుల్గా నింపి పెట్టుకుంది. ఎండాకాలంలోనూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏపీ మున్ముందుగానే నీటిని తరలించుకొని రిజర్వాయర్లను నింపుకుంది. అయినా మన ముఖ్యమంత్రికి సోయి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ఇంత చేసింది కాకుండా ఇప్పుడు మళ్లీ తాగునీటి కోసం కృష్ణా బోర్డుకు డిమాండ్ పెట్టేందుకు ఏపీ రెడీ అవుతోంది. తన కోటా వాడుకున్నాక, రిజర్వాయర్లను నింపి పెట్టుకున్నాక కూడా మళ్లీ మన పొట్ట కొట్టేందుకు ఏపీ కుటిల యత్నాలకు తెరతీస్తోంది. వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర విభజనకు ముందు కృష్ణా జలాల్లో తెలంగాణ సగటు వినియోగం 228 టీఎంసీలు మాత్రమే. స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయతో పాటు పలు చెక్ డ్యాంల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్లను పూర్తి చేయడంతో తెలంగాణలోనూ కృష్ణా జలాల వినియోగం పెరిగింది. కనీసం దాన్ని కాపాడుకునే తీరిక లేదు, తెలివి లేదు ఈ పాలకులకు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 9.5 ఏళ్లలో సగటు వినియోగం 228 టీఎంసీల నుంచి 284 టీఎంసీలకు పెరిగింది. ముఖ్యంగా 2019-20 నీటి సంవత్సరంలో ఏకంగా 367 టీఎంసీల నీటిని వినియోగించుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మళ్లీ తారుమారైంది. ఫలితంగా 2024-25 నీటి సంవత్సరంలో కేవలం 26% జలాల్ని మాత్రమే వినియోగించుకోగలిగిన తెలంగాణ 2025-26లో మరింత తక్కువగా 25.10% నీటి వినియోగానికే పరిమితమైంది. కృష్ణా జలాల వినియోగంలో ఏటా సరికొత్త రికార్డుల్ని నమోదు చేస్తున్న ఏపీ శ్రీశైలం రిజర్వాయర్ 4 షోర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, మల్యాల, ముచ్చమర్రి లిఫ్టులకు తరలించుకుపోయింది. వాటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు కలిపి మొత్తంగా 34 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఏపీ కేవలం శ్రీశైలం నుంచే 253 టీఎంసీలను తన్నుకుపోయింది. వాటిలో పీఆర్పీ ద్వారానే 197 టీఎంసీలను కొల్లగొట్టింది. ఇది దారుణం. కాంగ్రెస్ వైఫల్యమే కారణం. మన హక్కుగా రావాల్సినటువంటి మన నీళ్ల కోసం నేను కొట్లాడతా తెస్తా అనే మాట నీ నోటికి రానే రాదే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసి ఆయన ప్రయోజనాల కోసం, తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి నీకు సాగునీటి రంగ సలహాదారుడు ఇక్కడ. పైరవి చేస్తావా? నాకు అర్థం కాదు. ప్రభుత్వాధినేతవా, పైరవికారువా? చంద్రబాబు నాయుడు ఒప్పించాను. చంద్రబాబు నాయుడు ఎవరండి ఒప్పుకొని ఎన్ఓసి ఇవ్వడానికి? తెలంగాణ ప్రజల హక్కుభుక్తం ఇది. నీటి లెక్కల ప్రకారంగా, ఆమోదించబడిన సూత్రాల ప్రకారంగా, జాతీయ అంతర్జాతీయ సూత్రాల ప్రకారంగా పాలమూరుకు, కృష్ణాలో ఎన్ని నీళ్ళు రావాలనో అన్ని నీళ్ళు రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. మేము చేసుకొచ్చిన ఎన్ని ఇక్కడ దాకా చేసుకొచ్చినాం. నువ్వు ముందరికి తీసుకుపోకపోగా ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆటంకపరుస్తుంటే నువ్వు చూసుకుంటా కూర్చుంటున్నావు. ఇది ప్రశ్నించేటోళ్ళు లేరని గాలి మాటలు మాట్లాడుకుంటా, గాలి తిట్లు తిట్టుకుంటా, గాలి రాజకీయాలు మాట్లాడుకుంటా ప్రజల జీవితాలకు సంబంధించినటువంటి అంశాలు స్పృశించవా? జూరాలకు ఎగువన అటు భీమా మీద, ఇటు కృష్ణా మీద అనేక రకాల బరాజులను, బ్యారేజెస్ని వాళ్ళు కంటెంప్లేట్ చేసి ముందరికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. అదే కనుక జరిగితే, అక్కడ వాళ్ళు తలపెట్టినవే, కర్ణాటక ఎగువలో కనుక వాళ్ళు తలపెట్టినవే పూర్తయితే జూరాలకు దిగువకు నీళ్లే రావు. 2025-26 నీటి సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురవడంతో రాష్ట్ర సాధారణ సగటు కంటే 97% అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఎగువ నుంచి కృష్ణాలో నేడు నవంబర్ వరకు వరద ప్రవాహాలు కొనసాగాయి. బేసిన్లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కలకలలాడాయి. దీంతో పలుమార్లు క్రస్ట్ గేట్లను ఎత్తాల్సి వచ్చింది. ప్రతి నీటి సంవత్సరం అంటే ఈ ఏడాది జూన్ నుంచి వచ్చే మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలోని నిల్వల్ని ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలి అనేది కృష్ణానది యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది. బోర్డు మెంబర్ సెక్రటరీ, ఇరు రాష్ట్రాల ఈఎన్సీలతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్ల వారీగా ఎప్పటికప్పుడు సమావేశమై రాష్ట్రాల డిమాండ్లు, అందుబాటులో ఉన్న నీటి నిల్వల ఆధారంగా వాటాల్ని కేటాయిస్తుంది. ఆ మేరకు ప్రాజెక్టుల అవుట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తుంది. కానీ 2025-26 నీటి సంవత్సరం ముగిసే వరకు త్రిసభ్య కమిటీ సమావేశం కాలేదు. కృష్ణా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు కేఆర్ఎంబీ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. కానీ ఏపీ మాత్రం ఎలాంటి ఇండెంట్లు లేకుండా జూన్ నుంచే కృష్ణా జలాన్ని కొల్లగొట్టింది. పోతిరెడ్డిపాడు నుంచి యథేచ్ఛగా నీటి మళ్లింపు చేపట్టింది. ఆ తర్వాత నీటి సంవత్సరం ముగియడానికి కేవలం 15 రోజుల ముందు త్రిసభ్య కమిటీ తూతుమంత్రంగా సమావేశమైంది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ ఇదేమిటని అడగలేదు. తెలంగాణకు సంబంధించిన పూర్తి కోటా జలాల్ని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టలేదు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రధాన కాల్వకు సంబంధించిన చిన్నపాటి పెండింగ్ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఇప్పటికే అదనంగా మరో 45 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం తెలంగాణకు దక్కేది. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాంగ్రెస్ సర్కారు నిర్వాకం వల్ల ప్రస్తుతం తెలంగాణ కోటాలో 106 టీఎంసీలు వాడకుండా మిగిలిపోయాయి. ఆంధ్ర వాళ్ళ కిందోళ్ళు ఏమంటారు, మీదోళ్ళు ఏమంటారు, సిడబ్ల్యూ ఏమంటారు ఆపుతుండ్రి. అవన్నీ కూడా జాగ్రత్తగా బయటకు తెలియకుండా మన ప్రాజెక్టులు అయితే కంప్లీట్ కావాలి. రిజర్వాయర్ కంప్లీట్ అని ఆటోమేటిక్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఏదైతే వాళ్ళు మీరు 90 అంటున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ మేము కట్టకుండా ఉంటే మేము అన్నిటికీ అధిగమించి మొండి చేసాం ఆ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అన్ని ఇక్కడ కట్టకుంటే నువ్వు 90 ఏడికి చేస్తుంటుంది. నీకు పర్మిషన్ ఎవడిస్తుండే? ఇది ఆల్రెడీ అయింది, పని అయింది కాబట్టి మీరు అది అడగడానికి అవకాశం ఉంది. అలా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈ జిల్లా సస్యం కావడానికి
కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలే అందరికి కనిపిస్తే అందరికి అర్థమవుతుంది, ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడినా. నీటి సంవత్సరంలో కృష్ణానదిలోకి వచ్చిన జలాలు 2400 టీఎంసీలు. ఏపీ తెలంగాణ కలిపి వాడుకున్న జలాలు 1049.21 టీఎంసీలు. ప్రస్తుతం శ్రీశైలం సాగర్లో ఉన్న జలాలు 190 టీఎంసీలు. అందులో వినియోగానికి అందుబాటులో ఉన్న జలాలు 63 టీఎంసీలు. అవుట్లెట్ల వారీగా ఏపీ మళ్లించిన జలాల లెక్కలు కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. పోతిరెడ్డిపాడుకు 191.31 టీఎంసీలు, మల్యాల లిఫ్ట్ కోసం 53.67, ముచ్చిమర్రి లిఫ్టుకు 3.18, సాగర్ లెఫ్ట్ కెనాల్ కోసం 38.45, సాగర్ రైట్ కెనాల్కు 192.74, ప్రకాశం బరాజ్కు 190.26, గుంటూరు ఛానల్ 2.12, తుంగభద్ర సుంకేసులకు 94.79 టీఎంసీలను తన్నుకుపోయింది. అంటే మొత్తం 777.42 టీఎంసీల నీటి వాటాకు ఏపీ గండికొట్టింది. ఇక తెలంగాణ వాడుకున్న జలాన్ని గనక పరిశీలిస్తే కల్వకుర్తికి 41.97, హైదరాబాద్ తాగునీటి కోసం 16.51, ఏఎంఆర్పి లిఫ్టుకు 39.28, సాగర్ ఎడమ కాల్వకు 114.58, ఆర్డీఎస్ కు 6.10, జూరాలకు 24.61, నెట్టెంపాడుకు 6.64, భీమా లిఫ్టుకు 6.90, కోయిల్ సాగర్ లిఫ్టుకు 1.93, మధ్య తరహా ప్రాజెక్టులకు 10.81 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. అంటే తెలంగాణ వాడుకున్న మొత్తం టీఎంసీలు కేవలం 271.79. అటు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన కేఆర్ఎంబీ కేవలం ఏపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుంది. బోర్డు వైఖరి ఎలాగే కొనసాగితే తెలంగాణ సాగు తాగునీటి అవసరాలు ప్రశ్నార్థకరంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా రేవంత్ సర్కారుకు చీమ కుట్టైనా లేకపోవడం దారుణం. రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ సర్కారు బోర్డును నిలదీయాల్సిన అవసరాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గం. డెడ్ స్టోరేజీకి చేరుకున్న శ్రీశైలం సాగర్ జలాశయాలు, నిరంతరం జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఏపీ అధికారులు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తీరుపై అనుమానాలు, ఏపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోన్న కేఆర్ఎంబీ, బోర్డు వైఖరితో రాష్ట్ర సాగు తాగునీటి అవసరాలకు ముప్పు, రాష్ట్ర ప్రయోజనాలను గురువుకి పణంగా పెట్టిన రేవంత్, కేఆర్ఎంబీని రేవంత్ సర్కారు ఎందుకు నిలదీయలేకపోతోంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తెలంగాణపై పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కృష్ణానదీ జలాల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ట్రిబ్యునల్ మార్గదర్శకాలను పక్కనబెట్టి ఏపీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని మండిపడుతున్నారు. బోర్డు సమావేశం నిర్వహించకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నదని అనుమానిస్తున్నారు. ఎందుకంటే సమస్యల్ని చర్చించకుండా కాలయాపన చేయడం వల్ల పరోక్షంగా ఏపీకి జలాల్ని మళ్లించుకునే వెసులుబాటు కలుగుతోంది. కృష్ణా బోర్డు తన పరిధిని మించి ఏపీ సర్కారుకు వత్తాసు పలుకుతూ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు స్ఫూర్తిని దెబ్బతీస్తోందని నీటిపారుదల శాఖ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రైతాంగానికి సాగు తాగునీటిని అందించే కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం సాగర్ జలాశయాలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వాధికారులు నిరంతరం జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. దీంతో ఈ రెండు జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. అయినా రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అటు రెండు రాష్ట్రాల జల హక్కులను కాపాడే కృష్ణానది యాజమాన్య బోర్డు సైతం ఏపీ సర్కారుకు వత్తాసు పలుకుతోంది. దీంతో హైదరాబాద్తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగు తాగునీరు కరువవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వాన్ని, కేఆర్ఎంబీని సమర్థవంతంగా అడ్డుకోలేకపోతుండడమే ఇందుకు కారణం. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా పాలకులు చేష్టలుడికి చూడడం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతోంది. ఈ రోజున్న పరిస్థితిలో ఒక్క బొట్టు కూడా నీళ్ళు రావడం లేదు. భవిష్యత్తులో మీరు కర్ణాటకతో కలిపి 3 బ్యారేజీలు కనుక నిర్మాణం చేస్తే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క పరిస్థితి ఏంటి, పాలమూరు రైతాంగం యొక్క పరిస్థితి ఏందని ఎప్పుడైనా ఆలోచన చేసినరా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. పాలమూరు రైతు గోసను
ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కూడా చెప్తా ఉన్నాం. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలను చల్లార్చాల్సిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఒకవైపు మొగ్గు చూపితే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? పైగా నిష్పాక్షికతను కోల్పోయిన బోర్డు వల్ల భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికైనా కేఆర్ఎంబీ ఏకపక్ష వైఖరిని వీడకుంటే భవిష్యత్తులో తెలంగాణ సాగు తాగునీటి అవసరాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదు. బోర్డు తన తీరు మార్చుకోకపోతే అది కేవలం ఏకపక్షంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. రేవంత్ సర్కారేమో శ్రీశైలం ప్రాజెక్టు పక్కనే ఉన్న మహబూబ్ నగర్, నల్గొండలకు నీరు అందించే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడవు పెట్టి రైతన్నలను గోసపుచ్చుకుంటుంది. పంటలు పండకుండా రైతన్న కడుపు మండేలా చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా బేసిన్లోనే ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు నీరందించేందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 215 టీఎంసీల స్టోరేజీ కెపాసిటీ ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవడానికి డిజైన్ చేసింది. దాన్ని కాదని రేవంత్ ప్రభుత్వం కేవలం 9 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న జోరాల ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవాలని అడ్డగోలు వాదన చేస్తోంది. తెలంగాణ వాదులు ఇకనైనా మేల్కోవాలి. కృష్ణా జలాల్లో మన హక్కులు కాపాడుకోవాలి. లేదంటే తెలంగాణలో బీడు భూములు మిగలడం ఖాయం. దీవాల్టి ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.